తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండవ ఘాట్ రోడ్డులోని 9 కిలోమీటర్ల వరకు రోడ్డుపై కొండచర్యలు జారిపడ్డాయి. రాళ్లు పడే సమయానికి వాహనాల ప్రయాణం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై కొండచర్యలను, రాళ్లను ప్రొక్లైన్లతో తొలగించారు. తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండవ ఘాట్ రోడ్డులోని 9 కిలోమీటర్ల వరకు రోడ్డుపై కొండచర్యలు జారిపడ్డాయి. రాళ్లు పడే సమయానికి వాహనాల ప్రయాణం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై కొండచర్యలను, రాళ్లను ప్రొక్లైన్లతో తొలగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అయితే రెండవ ఘాట్ రోడ్డులోని 9 కిలోమీటర్ల వరకు అయితే రోడ్డుపై కొండ చర్యలు జారిపడ్డాయి. ఏంటి పరిస్థితి అక్కడ? తిరుమల ఘాట్ రోడ్ లో కురుస్తున్న వర్షాలు కావచ్చు, తిరుమల కావచ్చు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున 9వ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు స్వల్పంగా జారిపడ్డాయి. ఆ టైంలో ఎవరు భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వర్షాలు పడ్డప్పుడు అప్రమత్తం చేసేది. ఆ రకంగా ఇప్పుడు కూడా ఘాట్ రోడ్ లో నిరంతరంగా వాహన రాకపోకల మధ్యలో ఘాట్ రోడ్ మొబైల్ పెట్టి అప్రమత్తంగా వెళ్లాలని సూచించి ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా ఇవాళ తెల్లవారుజామున 9వ కిలోమీటర్ వద్ద స్వల్పంగా కొండ చర్యలు పడడంతో వాటిని వెంటనే ప్రకృతి సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించినటువంటి ఇబ్బందులు ఏం చెప్పుకోవాలి. గతంలో కూడా ఆ స్థాయిలో కొండ చర్యలు విధిపడే టైంలో కూడా పూర్తిగా రాక్ ఫిల్లింగ్ కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వాల్స్ కూడా నిర్మించారు. ఆ రకంగా చర్యలు తీసుకున్నట్టుగా టీడీ అధికారులు తెలిపారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.